నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సమాజంలో మార్పు కేవలం ప్రభుత్వాలతోనే సాధ్యపడదు. సంఘ సేవకుల చొరవతో సాకారం కాగలదు. ఉచిత పథకాలతో ప్రజలు సోమరిపోతులు కాగలరు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎవరడిగారు? ప్రముఖ సామాజిక సేవకుడు పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు సత్కార సభలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలి. అనవసర మెసేజ్ల జోలికి పోవద్దు. లోన్ యాప్ల్లో రుణాల ప్రకటనలకు ఆకర్షితులు కావద్దు. సైబర్ నేరాలపై సదస్సులో జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ నిషార్ బాషా. పిండ మార్పిడి విధానంతో మేలుజాతి పశువుల అభివృద్ధి. జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 100 పిండ మార్పిడులు లక్ష్యం. ఇప్పటికీ 10 పిండ మార్పిడులు చేశాం. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ గణాంక అభివృద్ధి సంస్థ సీఈఓ ఎం శ్రీనివాసరావు. ఉదయాన్నే 6ంటికి తెనాలి చేరుకున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ నాయకులు, స్థానికులు. రాజ్యసభ మాజీ సభ్యుడు ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో గడిపిన వెంకయ్య నాయుడు అక్కడే సందర్శకులతో గడిపిన మాజీ ఉపరాష్ట్రపతి. సమాజంలో మార్పు కేవలం ప్రభుత్వంతోనే సాధ్యపడదని, ఎక్కువ మంది సంఘ సేవకులు ముందుకు వస్తేనే సాకారం కాగలదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెనాలిలో జరిగిన సభలో అభిప్రాయపడ్డారు. తెనాలి ప్రచురణలు, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం ఏర్పాటైన ప్రత్యేక సభకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు సేవా జ్యోతి పురస్కారాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే తపన అందరిలో రావాలన్నారు. అమెరికా అందరూ వెళ్లాలని, అక్కడ డబ్బు సంపాదించిన తర్వాత స్వదేశానికి వచ్చి సేవ చేయాలన్నారు. ఇదే ఫార్ములాను డాక్టర్ పీడీకే రావు పాటించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నాంది పలికారని కొనియాడారు. దేశంలో ఇంకా 18% నిరక్షరాస్యత ఉందని, దానిని పూర్తిగా రూపుమాపే విధంగా అందరూ కృషి చేయాలని సూచించారు. మాతృభాష మరిచిపోయిన వారు మానవుడు కాదని, ఉచిత పథకాలతో జనం సోమరిపోతులు అవుతారని, మహిళలకు ఉచిత బస్సు అనవసరమని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మన భాషలో మనం మాట్లాడుకోవాలి, తెలుగు భాషలో. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాత్ర, మన కోస. ఆఖరికి మన చిట్టు కూడా మన తెలుగులో చిట్టు ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. వాటిని మనం మర్చిపోకూడదు. అమ్మ, అందుకని ఎప్పుడు చెప్తుంటే ఇందాక చెప్పారు కదా, ప్రతి ఒక్కరు జన్మనిచ్చిన అమ్మను, ఆ తర్వాత మనం పుట్టిన జన్మభూమిని, మనకు పాఠం చెప్పిన గురువులు, మన అమ్మ కడుపు నుంచి వచ్చినట్టు భాష అవుతుందో, గర్భం ఇచ్చిన భాష, మాతృభాషను మర్చిపోయిన వాడు మానవుడే కాదు అనే విషయాన్ని గుర్తిస్తారు. అందుకని మన రామోజీరావు గారి జయంతి కార్యక్రమంలో సరిగ్గా రామోజీరావు గారి గురించి గొప్పగా మాట్లాడుతారు వీళ్ళంతా. ఆయన తెలుగు భాషకు అలా చేశాడు, ఇలా చేశాడు. సరైన అవకాశం అనుకొని నేను ఆ సమావేశంలో చెప్పాను. 2 ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీ ఇద్దరిని వచ్చిన కోరిక ఏంటంటే, దయచేసి పరిపాలన తెలుగులో జరపండి, పరిపాలన తెలుగులో జరపండి. అదే మీరు రామోజీరావు గారి పట్ల నిజమైన శ్రద్ధ, నివాళి అని చెప్పారు. ఆ రామోజీరావు గారితో లింక్ చేశారు కాబట్టి వాళ్ళు సరే తప్పనిసరిగా తెలుగు ని ప్రోత్సహిస్తాం, తెలుగులోని పరిపాలన చేస్తామని చెప్పారు. సంతోషం. చెప్పిన మాట తప్పనిసరిగా ఆచరించాలని 2 ముఖ్యమంత్రులు నేను కోరుతూ ఉన్నాను. చేస్తారని ఆశిస్తున్నాను. లేకుంటే ప్రజలు ఆగ్రహం వాటికి ఎదురుకావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతున్న విషయాన్ని కూడా వాళ్ళు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. అసెంబ్లీలో కూడా ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా సరిగ్గా ప్రవర్తించేట్టుగా చూసి వాళ్ళకి కూడా అప్పుడు వాళ్ళ సహభాష అంటే, ఎందుకంటే పరిపాలన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, 4 సార్లు ఎంపీగా ఉన్నా, మంత్రిగా ఉన్నా. మనం ఎమ్మెల్యే అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఎమ్మెల్యే అంటే ప్రతి పని ఆయన, ఎమ్మెల్యే చట్టాలు చేయడం ఆయన పని. ఏదైనా ప్రజలకు ఇబ్బంది వస్తే దాని కోసం పనిచేయడం ఆయన. కానీ ఇప్పుడు ఎట్టయిపోయిందంటే, మనందరం ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తే కానీ జరగదు. మున్సిపాలిటీ ఆఫీసులో కానీ, రెవెన్యూ ఆఫీసులో కానీ, లేదా ఇంకొక ఆఫీసులో కానీ ఎమ్మెల్యే గారు చెప్పారా, ఎమ్మెల్యేకి దానికి సంబంధం లేదు అసలు వాస్తవంగా. ఆ వ్యవస్థ ఆ విధంగా తయారవుతూ ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు మీ వల్ల వచ్చిందని నేను చెప్పను.
దయచేసి ఆ సంస్కృతిని మార్చే విధంగా ప్రయత్నం చేయండి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ కూడా. రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి కాబట్టి రాజేంద్ర ప్రసాద్కి ఇంకో సలహా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆరపాటే కాదు, ఘనాపాటి, మంచిగా ఓర్పుగా నేర్పుగా దేన్నైనా మంచిగా చేయగలరు. నాకు చాలా కాలం నుంచి కూడా తెలుసు. ఎవరి పని వాళ్ళు చేస్తే దేశానికి అంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి. ఎవరి పని వాళ్ళు చేశారనుకోండి చక్కగా మంచిగా, ఇంకా అంతకన్నా మంచి దేశభక్తి ఏముంది. అందుకని నువ్వు బాగా దేశభక్తుడు అంటే నీ పని నువ్వు చేసేవాడు. నీ పని వాడిని పొడదోకోవడం మొహం కడుక్కోవడం అది ఒకటే కాదు. నువ్వు చేయాల్సిన పని అవుతుందో, నీకు ఇచ్చిన పని అవుతుందో ఆ పనిని తప్పనిసరిగా చేయగలిగితే అదే దేశభక్తి అవుతుందని సందర్భంగా మనం చేస్తున్నాం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ ఎదగాలని, అప్పుడే తెలుగు జాతి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే రాజకీయాలు ఒకళ్ళు చేయనివ్వరు, వాళ్ళు చేయరు. మీకు తెలియదేంటి రాజు రావు గారు అక్కడ వచ్చి అమెరికా నుంచి వచ్చి మొదలుపెడితే ఈయన అమెరికా ఏజెంట్ అని చెప్పి ఆయన మీద ఫిర్యాదులు చేశారట. చేసి ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు కొంతమంది రాజకీయ ప్రముఖులు. దాని మీద విచారణలు జరిగాయి. కానీ పక్కా గాంధీవాద్ తప్ప అమెరికా ఏజెంట్ కాదు, ఎవరు ఏజెంట్ కాదు, సేవకి వాళ్ళ ఆయన ఏజెంట్ అని చెప్పి ఆ విచారణలో తేల్చారు. అంటే ఆ రకమైన పరిస్థితులు వాళ్ళ మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నాయి. ఎంతసేపు మనం సంకుచితంగా ఆలోచించడం తప్ప విశాలంగా ఆలోచించే పరిస్థితులు మనకు కనపడతలేదు. కానీ ఆ విశాల భావాన్ని మనం అలవర్చుకోవాలి. కులం మతం ప్రాంతీయతత్వానికి అతీతంగా. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కళల కానాచ్చిగా పేరొందిన తెనాలిలో సేవా తత్పరులు డాక్టర్ పీడీకే రావుకు సేవాజ్యోతి పురస్కారాన్ని ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఒక గొప్ప మహామనిషికి ఈరోజు మనం పురస్కారం చేసుకుంటా ఉన్నాం. ఆయన రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన ప్రయాణంలో ఉన్నారు. ఏ నిమిషమైనా రావచ్చు. పెద్దలు వెంకయ్యనాయుడు గారిని వారి చేత వారికి సన్మానం చేయించాలని చెప్పి మా మిత్రుడు సురేష్ గారికి సంకల్పం. ఏమిటయా ఆయన చేత చేయించాలి అంటే ఎవరి చేత ఎవరికి సన్మానం, ఎవరి చేత ఎవరికి పురస్కారం అనేది అది పైన రాయబడి ఉందండి. నేను చేసింది ఏమి లేదు. ఆ ఇద్దరి యొక్క కలయిక ఈ సమాజానికి అవసరం. మరి ముఖ్యంగా మన ప్రాంతం యొక్క గౌరవానికి ఇది ఒక మచ్చుతునక. అందుకే ఇక్కడ ఆ గౌరవం జరగాలని వారి చేత వజ్ర సంకల్పం పట్టింది వదలడు. ఎంత బాధ అయినా కూడా, ఎంత కష్టమైనా కూడా దాన్ని సాధించాలి లౌకికంతో అని చెప్పి నిరంతరం ప్రయత్నించే వ్యక్తి బుద్ధప్రసాద్ గారు. మరి అదేవిధంగా అతి చిన్న వయసులోనే న్యాయవాది వృత్తిలో ఉంటూ సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో, ఒక రకంగా చెప్పాలంటే అమరావతి భూముల్ని కాపాడినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనం చెప్పచ్చు. స్వయంగా అతనంతటిగా అతను ఎవరో ఈగిపోయినా వాళ్ళ పొలాలని తీసుకొని మిగతా వాళ్ళని అందరినీ కలుపుకొని అతనే వ్యాజ్యాన్ని సృష్టించుకొని ఆ వ్యాజ్యాన్ని తీసుకువెళ్ళి వేయటమే కాకుండా దాని మీద తనకంటూ తనదైన శైలిలో చిన్న వయసైనా కూడా ఈ సమాజంలో దాన్ని కాపాడాలి, ఈ రాష్ట్రంలో ఉన్న రాజధానిని కాపాడాలి, భూములను ఇచ్చినటువంటి రైతాంగానికి న్యాయం జరగాలని చెప్పి శ్రమించినటువంటి వ్యక్తి. పురస్కార గ్రహీత డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు మాట్లాడుతూ తన సేవా ప్రస్థానాన్ని వివరించారు. సమాజంలో మార్పుకు యువత అడుగులు వేయాలని సూచించారు. ముందుగా డాక్టర్ పీడీకే రావు డాక్యుమెంటరీ వీడియోను ప్రదర్శించారు. పరిచయ సంచికను ఆవిష్కరించారు. ఓలేటి పార్వతీశం స్వాగతం పలికిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది కె ఇంద్రనీల్ బాబు, తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, నిర్వాహక సంస్థల ప్రతినిధులు నల్లూరి వెంకటేశ్వరరావు, చివలూరి సురేష్ పాల్గొన్నారు. పటిష్టం అవ్వాలంటే కులము
మతము, జాతి, ప్రాంతము ఇవన్నీ పక్కన పెట్టాలి. పక్కన పెడితేనే ప్రజాస్వామ్యం అనేది బలపడుతుంది. కానీ ఈరోజు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ మార్పు రాక తప్పదు. మనమందరము అనేక 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 చరిత్రలో అనేక ఘోరాలు జరిగాయి. మీకు చెప్తున్నాను, మీకు తెలుసో తెలీదో మీకు చెప్తున్నాను. శివ వైష్ణవ తగులు పోళ్ళయ్యాయి. శివాలయాలను వైష్ణవులు బద్దలు కొట్టారు, వైష్ణవులు శివాలయాలను బద్దలు కట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఏదో ఒకళ్ళు ఇంకోళ్ళని బద్దలు కొట్టడం అనేది జరగలేదు. అది తప్పే. బద్దలు కొట్టడం అనేది తప్పే. బౌద్ధాలయాల్ని, బౌద్ధారామాలని చాలా హిందూ ప్రాబల్యం వచ్చినప్పుడు బద్దలు కొట్టారు. ఇవన్నీ చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది. హనుమంతరావు గారని ఆంధ్ర చరిత్ర అనేది ఒకటి రాశారు. అది ఎప్పుడైనా మీకు వీలుంటే చదవండి. అర్థమైందా? ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇవి సింపుల్ ఇష్యూస్ కాదు. ఇంకా సనాతన ధర్మము, సనాతన ధర్మము, సనాతన ధర్మము అని చెవులు చిల్లులు పెట్టుకున్నట్టు అరుస్తున్నారు. సనాతన ధర్మంలో అసలు ఏముందో చదివారా లేరా అని నాకు అనుమానం. సనాతన ధర్మంలో షడ్దర్శనాలని ఉన్నాయి. షడ్దర్శనాలు చదివితే సనాతన ధర్మం గురించి వీళ్ళు మాట్లాడే మాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనకు మన మతం, మన సనాతన ధర్మం గురించే మనకు పూర్తిగా అవగాహన లేదు. మనకు పూర్తిగా అవగాహన లేకుండా స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ షేక్ నిషార్ బాషా సూచించారు. స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో గురువారం కాలేజ్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సిఐ షేక్ నిషార్ బాషా మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని చెప్పారు. ఫోన్లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే, కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లను చూడొద్దని చెప్పారు. కానిస్టేబుల్ రాజకిషోర్ మాట్లాడుతూ సైబర్ నేరాలకు లోనైన బాధితులు వెంటనే పోలీసు వారికి సంబంధిత వివరాలు అందిస్తే సంబంధిత అకౌంట్లను బ్లాక్ చేస్తారని చెప్పారు. డిజిటల్ అరెస్టులని చెప్పగానే బెదిరిపోరాదని చెప్పారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్లిన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి దాసరి విజయలక్ష్మి, వ్యాయామ అధ్యాపకురాలు కె అరుణ సుజాత పాల్గొన్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎంత ప్రమాదకరమైందంటే చాలా ప్రమాదకరమైంది. ఆ విధంగా వాళ్ళని పిల్లల పేరు చెప్పి భయపెట్టి కొన్ని కోట్లు, లక్షలు కూడా కాదు, కోట్లలో వసూలు చేసుకొని ఇండియన్ ఎకనామీని కూడా దెబ్బతీసే పరిస్థితుల్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క నేరాల బారి నుంచి కాపాడడానికి ప్రతి ఒక్కరూ కూడా టెక్నాలజీని ఎంతవరకు అవసరమో అంతవరకే జాగ్రత్తగా వాడండి. ఏది కూడా ఫ్రీగా వచ్చేవి ఏది కూడా అంత సేఫ్టీ కాదు. ఏదైనా సరే మీకు సోషల్ మీడియాలో కానివ్వండి, వెబ్సైట్లో కానీ ఏదైనా కావాలంటే పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా పెయిడ్ వర్షన్స్నే వాడడం తప్ప ఫ్రీగా వచ్చి ఏది కూడా వాడద్దు. ఫ్రీగా వచ్చి ఏది కూడా అంత సేఫ్టీ కాదు, ప్రమాదకరమైంది. కాబట్టి మా అకౌంట్ హ్యాక్ అయిపోయింది, మేము యాక్సెస్ చేయలేకపోతున్నాం. మా అకౌంట్ ఎవరిది? ప్రొఫైల్ పిక్చర్ నాది, ఏమండి అకౌంట్లో ఉన్నటువంటి పేరు నాది, కానీ అది నా యాక్సెస్లో లేదు. ఒక వేరే వాడు యాక్సెస్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోతుందంటే వాడు ఏం చేస్తాడంటే ఫ్రాడ్స్టర్ లేకపోతే సైబర్ క్రైమ్ చేసేటువంటి వాడు ఏదో ఒక ఫాలోవర్ లాగా మీ దాంట్లోకి వస్తాడు. ఫస్ట్ వచ్చిన తర్వాత ఏదో ఇమేజో వీడియోలో ఒక ఫ్లవరో లేకపోతే అందమైన ఫోటోలో పెడతాడు. సో ఫోటో అది పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే మంచి ఫోటో లాగా ఉంది కదా అని మనం ఏమనుకుంటాం, విజువల్గా మనకేం కనపడుతుంది. ఒక ఫోటో పెడితే, ఒక ఫ్లవర్ ఫోటో పెడితే మన డిస్ప్లేలో ఫ్లవర్ ఫోటో కనపడుతుంది. మంచి ఫోటో, కలర్ఫుల్గా ఉంది, చక్కగా ఉంది, ఫ్లవర్ చూద్దామని దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఫోన్ వాడికి కాంప్రమైజ్ అయిపోయింది. ఫస్ట్ ఏం కాంప్రమైజ్ అయిందంటే
మన మెయిల్ కాంప్రమైజ్ అయిపోయింది, తర్వాత మన ఫోన్ నెంబర్ కాంప్రమైజ్ అయిపోయింది. సో మనం ఏదైనా అకౌంట్ యొక్క క్రెడెన్షియల్స్ మార్చుకోవాలి. ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం కావాలి? ఫోన్ నెంబర్ కావాలి కదా, తర్వాత మెయిల్ ఐడి కావాలి. కొన్నిటికి అవసరం లేదు, కొన్నిటికి కావాలి. సో మన యొక్క అకౌంట్ హ్యాక్ అయినప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటాం అంటే టకటక దానికి పాస్వర్డ్ మారుద్దాం అనుకుంటాం. సో పాస్వర్డ్ మారడానికి ట్రై చేసినప్పుడు మన పాస్వర్డ్ మనం పెట్టుకోవడానికి ఒక ఫోన్ నెంబర్ ఇస్తాం, ఆ ఫోన్ నెంబర్ మారిపోయాడు. సో పాస్వర్డ్ మార్చడానికి కుదరదు. సరే మనం ఏం చేస్తామంటే మెయిల్కి ఏమైనా ఇచ్చామని చెక్ చేస్తుంటే మన మెయిల్ ఐడి కూడా మారిపోయింది. ప్రతిపక్ష పార్టీ రైతులకు చేసేదేమీ లేకపోగా కూటమి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తోందని టీడీపీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. వ్యవసాయాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. రైతన్న నీ కోసం ఇంటింటి కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం టీడీపీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రూరల్ మండలం కొలకలూరు గుడివాడ గ్రామాల్లో పర్యటించారు. రైతులను కలుసుకుని గత ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏ రకంగా మేలు చేస్తోంది అనే అంశాలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20,000 ఆర్థిక సాయం అందించలేదని, కేవలం 10,000 ఇచ్చారని, ఇంకా 30,000 బకాయిలు పెట్టారని ప్రతిపక్షం ఆరోపించడంలో వాస్తవం లేదన్నారు. 20,000 ఆర్థిక సాయంలో 14,000 కూటమి ప్రభుత్వం ఇస్తే కేంద్రం 6,000 ఇస్తోందని చెప్పామని చెప్పారు. ఆ ప్రకారం ఇంకో 10,000 మాత్రమే ఇవ్వాల్సి ఉందని, అది కూడా ఇస్తామని చెప్పారు. 2019 నుంచి 24 వరకు 9 సార్లు పంట నష్టపోతే పరిహారం ఇవ్వకపోగా పంట నష్టం నమోదు కూడా చేయలేదన్నారు. పైగా బకాయిలు పెట్టిపోయారని చెబుతూ కూటమి ప్రభుత్వం 1,600 కోట్ల బకాయిలు తీర్చిందని తెలిపారు. 2014-19లో కూటమి ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ యాంత్రీకరణ విధానాన్ని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. నేను చెప్పంగానే మీరు లేదని కాదు, ఉంటే చెప్పండి. నిజంగా ఏంటి, లేకపోతే స్ప్రింక్లర్స్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేకపోతే రైతులను ప్రోత్సహించే ఏ పథకమైనా సరే, ఒక రొటావేటర్ కానీ, లేకపోతే ఒక ఆయిల్ ఇంజిన్ కానీ, ఒక స్ప్రేయర్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ యాంత్రీకరణ ద్వారా రైతు సాగు చేసుకోవడానికి ₹1 లాభపడటానికి మనం చేసినటువంటి పథకాలు కానీ, మనం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, మనని ఈ రోజున ఇచ్చేయలేదు అని చెప్పి మనం ఏ రకంగా ఆ రోజున సబ్సిడైజ్ చేసాం, ఏ రకంగా ఆ రోజున పంపు సెట్లకి కరెంట్ ఇచ్చాం, అసలు ఈ ఊళ్ళో డొమెస్టిక్ ఎన్ని స్తంభాలు వేసాం, అదేవిధంగా ఆ కాలువ కట్టిన మురుగు కాలం మీద ఎన్ని స్తంభాలు వేయించి ఎంతమందికి కరెంట్ ఇచ్చి ఎన్ని రకాలుగా మోటార్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది గత ప్రభుత్వం. ఇప్పుడు మనం ఆ రకంగా మనం పోరాడి మనం తెచ్చుకున్నాం, అన్నిటిని కూడా మన కోసం మనం తెచ్చుకున్నాం. ఇవాళ ఏమి చేయకపోగా వీళ్ళందరూ మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకని మన అందరం కూడా ప్రతి ఇంటికి కూడా ఎవరికైతే ఈ రోజున వచ్చిందో ఈ యొక్క అన్నదాత సుఖీభావ కింద మనందరం కూడా మీకోసం ఈ ప్రభుత్వం ఉంది, ఈ కూటమి ప్రభుత్వం మీకోసం ఉంది. మన ప్రభుత్వం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం, మన కోసం మనం తెచ్చుకున్న ప్రభుత్వం. వాళ్ళ ఎక్కడ తప్పు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా అందకపోయినా, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఎవరికైనా అందకపోతే తెలుసుకోవడానికి వచ్చాం. మీ కష్టం ఏంటో నష్టం ఏంటో నిజంగా మీరు ఎక్కడైనా బాధపడుతున్నారని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ప్రతి రైతు దగ్గరికి ఈ రోజున ప్రభుత్వం వెళ్ళమంటుంది, పార్టీ వెళ్ళమంటుంది, రైతుల కోసం రైతుని పలకరించమంటుంది, మీకోసం వచ్చాననే భావన కలగజేయమని చెప్పే యాత్ర ఇది. అందుకే ఈ రోజున మీ అందరి దగ్గరికి వచ్చామని చెప్పి సందర్భం మనవి చేస్తూ, మరి ఎక్కడైనా కష్టం ఉన్నా నష్టం ఉన్నా మన ప్రభుత్వంలో ఆ కష్టాన్ని నష్టాన్ని తీర్చడానికి. రూరల్ మండలం అంగలకుదురుకు చెందిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన వనరులను అందజేశారు. అందరి అభినందనలు అందుకున్నారు. స్థానిక 32వ వార్డు అంగన్వాడీ కేంద్రం వారు చేసిన వినతికి స్పందించిన గణేష్ యూత్ వీరవల్లి మురళి గురువారం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. వారు చేసిన వినతి ప్రకారం ఆ కేంద్రానికి కావాల్సిన గ్యాస్ స్టవ్,
సీలింగ్ ఫ్యాన్, పిల్లలు మంచినీరు తాగేందుకు అవసరమైన గ్లాసులను అందజేశారు. అంగన్వాడీ కేంద్రానికి కావాల్సిన కనీస సౌకర్యాలు లేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగలకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, 32వ వార్డు ఇన్ఛార్జ్ గాజులవర్తి సురేష్, పట్టణ మహిళా నాయకురాలు కొమ్ము బాలనాగమ్మ, తంగిరాల మరిదాసు, శశికుమార్, చిలక ప్రసన్న, గాజులవర్తి జాషువా, కొక్కిలిగడ్డ మనోజ్, గౌరీష, కృష్ణ, భాను తదితరులు పాల్గొన్నారు. 32వ వార్డు అంగన్వాడీ ప్రీ స్కూల్లో ఇవాళ వాళ్ళకి అవసరమైనటువంటి గ్యాస్ పొయ్యి, ఫ్యాను, వాళ్ళకి పిల్లలకి గ్లాసులు, అవి వాళ్ళకి చిన్న ఈ మినిమం రిక్వైర్మెంట్ కావాలంటే అందజేయడం జరిగింది. ఇవాళ వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కోరిక ఏంటంటే, గతంలో ఈ అంగన్వాడీ ప్రీ స్కూలు సచివాలయంలో ఉండేది. ఇవాళ సచివాలయాల్లో అవకాశం లేక రెంట్కి తీసుకొని నడపాల్సి వస్తుంది అని చెప్తున్నారు. మినిస్టర్ గారికి దృష్టిలో పెట్టి సొంతగా ఉండేటటువంటి భవనంలోకి దీన్ని తీసుకెళ్తే మాకు కూడా సేఫ్టీగా ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. బాలమ్మ గారు వాళ్ళు, మన 32వ వార్డు సురేష్, వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు. తప్పకుండా మేము మినిస్టర్ గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి పర్మనెంట్గా ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ భవనం ఏదైతే ఉంటుందో దాంట్లో మార్చే విధంగా మేము కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఎందుకంటే ఇవాళ కానీ రాధిక వచ్చి నన్ను పిల్లలకి గ్యాస్ పొయ్యి లేదు, ఫ్యాన్ లేదు, పిల్లలు వేసవకాలం పిల్లలు అల్లాడుతున్నారా అంటే, అక్క మరి ఎవరన్నా డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటే చెప్పమని అడిగింది. నేను వెంటనే వెళ్ళాను. సురేష్ గారు నేను మాట్లాడుకొని వెంటనే వెళ్ళి మురళీ గారిని, ఏరవల్లి మురళీ గారిని అడిగాను. అడిగితే అమ్మ ఇద్దాము, ఇంకేమన్నా కావాలేమో అడుగు ఇద్దామని చెప్పి అన్నాడు. ఆయన అన్న మాట నెరవేర్చుకున్నాడు. మాకు సంతోషంగా ఉంది. ఈ 32వ వార్డులో పశువుల్లో పిండ మార్పిడి విధానాన్ని అవలంబించడం ద్వారా తక్కువ వ్యవధిలో మేలుజాతి గేదెలు, ఆవులను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ గణాంక అభివృద్ధి సంస్థ సీఈఓ ఎం శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పశువైద్యశాలలో గురువారం ఒక పశువు గర్భకోశంలో 7 రోజుల వయసు కలిగిన పిండాన్ని ప్రవేశపెట్టారు. పశుసంవర్ధక శాఖ గణాంక అభివృద్ధి సంస్థ సీఈఓ ఎం శ్రీనివాసరావు పర్యవేక్షణలో చేబ్రోలు పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు, ఉప్పలపాడు పశువైద్యాధికారి డాక్టర్ మల్లయ్య ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పశువుల్లో కృత్రిమ గర్భధారణతో మేలుజాతి పశువులు అభివృద్ధికి 7 తరాలు పడుతుందన్నారు. పిండ మార్పిడి విధానంతో 3-4 ఏళ్లలో మేలుజాతి గేదెలు, ఆవులు, ఆంబోతులను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ విధానం అమల్లోకి వచ్చిందని చెబుతూ దీనిపై పశువైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఈ విధానంలో రాష్ట్రంలో ఇప్పటికీ 52 దూడలు జన్మించినట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో ఎంపిక చేసిన 5 జిల్లాల్లో ఇప్పటికీ 10 పిండ మార్పిడులు చేశామని, జనవరి నాటికి 100 పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దరావూరు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, బుర్రిపాళెం పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రోగ్రాం కింద ఒక అండాన్ని మనము ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఇది దాదాపు 7 రోజులు అండము. ఈ అండాన్ని మనము ఒక చింతలదీవిలోని ల్యాబ్లో, ఈటీ ల్యాబ్లో మనం తయారు చేసుకొని 7 రోజులప్పుడు దాన్ని ఫ్రీజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఈరోజు పశువుల్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము సాధారణమైనటువంటి కృత్రిమ గర్భధారణ ద్వారా ఒక పశువు పూర్తి జాతి పశువు కావాలంటే దాదాపు 7 తరాలు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఇది 30 నుంచి 35 సంవత్సరాలు పట్టే కార్యక్రమం ఉంటుంది మనం మంచి జాతిని అభివృద్ధి చేయాలంటే. అదే ఈ పిండ మార్పిడి విధానం ద్వారా అయితే మనము దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల్లోనే మంచి మేలుజాతి గేదెలను కానీ, మేలుజాతి ఆవులను కానీ, అటు పాలసారకు కానీ, లేదంటే ఇటు ఆబోతులు తయారీకి కానీ మనము చేసుకునే అవకాశము మనకి సాంకేతిక ద్వారా మనకు అందుబాటులో ఉంది.
ఇది ఇంతకుముందు విశ్వవిద్యాలయాల్లోనే అంటే ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు మాత్రమే చేసేవాళ్ళు. గత 2 సంవత్సరాల నుంచి ఇది రైతుల ముంగిటికి చేర్చాలి అనే ఉద్దేశంతో స్థానికంగా ఉంటే పశు వైద్యులనే దీని మీద శిక్షణ ఇచ్చాము. ఈ శిక్షణ తర్వాత వాళ్ళకి ఈ అండాలు మనము సప్లై చేశాము. సప్లై చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా మనం దాదాపు 52 ఇటువంటి పిండ మార్పిడి విధానం ద్వారా మనము దూడలను కూడా పుట్టించాము. అది మంచి విజయవంతమైంది. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా రైతుల దగ్గరికి ముంగిటికి తీసుకెళ్ళిన ఉద్దేశంతో మన గుంటూరు జిల్లాలో 5 కాన్స్టిట్యున్సీల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎన్నుకొని అంటే ఒక్కొక్క పశు వైద్యశాలను ఎన్నుకొని ఆ పశు వైద్యశాలలో ఉండేటువంటి డాక్టర్లకి ఆ పరిధిలో ఉండేటువంటి ఇతర సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నాము. ఇది సింపుల్ ప్రాసెస్. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెనాలి పర్యటనలో తన ఆత్మీయులను బీజేపీ నాయకులను కలుసుకున్నారు. అందరినీ కుశల ప్రశ్నలు వేసి యోగక్షేమాలను తెలుసుకున్నారు. దీంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు సేవాజ్యోతి అవార్డు బహుకరణ సభలో పాల్గొనేందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం తెనాలి వచ్చారు. ఉదయం 6:30 ప్రాంతంలో విజయవాడ నుంచి పినాకిని ఎక్స్ప్రెస్లో తెనాలి చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో ఆయనకు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా బుర్రిపాళెం రోడ్లోని రాజ్యసభ మాజీ సభ్యుడు ఎడ్లపాటి వెంకట్రావు నివాసానికి చేరుకున్నారు. వీరితో మాజీ మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు, టొబాకో బోర్డు మాజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు కూడా ఉన్నారు. అక్కడికి వచ్చిన సందర్శకులతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. అనంతరం శివాజీ చౌక్లో గల గీతా నర్సింగ్ హోమ్కు వెళ్లి అక్కడ ప్రముఖ వైద్యుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో మార్పు కేవలం ప్రభుత్వాలతోనే సాధ్యపడదు. సంఘ సేవకుల చొరవతో సాకారం కాగలదు. ఉచిత పథకాలతో ప్రజలు సోమరిపోతులు కాగలరు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎవరడిగారు? ప్రముఖ సామాజిక సేవకుడు పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు సత్కార సభలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలి. అనవసర మెసేజ్ల జోలికి పోవద్దు. లోన్ యాప్ల్లో రుణాల ప్రకటనలకు ఆకర్షితులు కావద్దు. సైబర్ నేరాలపై సదస్సులో జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ నిషార్ బాషా. పిండ మార్పిడి విధానంతో మేలుజాతి పశువుల అభివృద్ధి. జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 100 పిండ మార్పిడులు లక్ష్యం. ఇప్పటికీ 10 పిండ మార్పిడులు చేశాం. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ గణాంక అభివృద్ధి సంస్థ సీఈఓ ఎం శ్రీనివాసరావు. ఉదయాన్నే 6ంటికి తెనాలి చేరుకున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ నాయకులు, స్థానికులు. రాజ్యసభ మాజీ సభ్యుడు ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో గడిపిన వెంకయ్యనాయుడు అక్కడే సందర్శకులతో గడిపిన మాజీ ఉపరాష్ట్రపతి. ఏవీ బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.